హలో అందరికీ ఈరోజు మనం ఒక ఊహాజనిత సిద్ధంలోకి వెళ్ళబోతున్నాం. భారత్ నార్త్ కొరియా మధ్య యుద్ధం జరిగితే ఏమవుతుందో తెలుసుకుందాం. మన దేశం మరియు నార్త్ కొరియా రెండు కూడా న్యూక్లియర్ పవర్స్గా ప్రసిద్ధి చెందాయి. మరి ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే దాని పరిణామాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. నార్త్ కొరియా అనేది ప్రపంచ పటంలో ఒక ప్రత్యేకమైన దేశం. దీని నాయకుడు కిమ్ జాంగ్ ఉన్ అనేది చాలా ఆసక్తికరమైన వ్యక్తి. ఎవరు ఎప్పుడు ఏం చేస్తారో చెప్పడం చాలా కష్టం. నార్త్ కొరియా ఎప్పుడు ఏదైనా అనుకోని పని చేస్తుందనే భయం ఉంటుంది. మరి ఈ దేశం భారత్పై దాడి చేస్తే ఇలాంటి పరిస్థితుల్లో మొదటగా మనం తెలుసుకోవాల్సిందిగా భారత్కు ఎవరు మద్దతు ఇస్తారు? మొదటగా అమెరికా మనతో ఉంది. ఎందుకంటే నార్త్ కొరియా మరియు అమెరికా మధ్య ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నాయి. అలాగే రష్యా కూడా మనకు మంచి మిత్రదేశం. ఇది కూడా మనకు మద్దతుగా ఉంటుంది. ఇంకా ఇజ్రాయెల్, ఫ్రాన్స్ వంటి దేశాలు కూడా మన పక్షం తీసుకుంటాయి. ఇకపోతే నార్త్ కొరియాకు మద్దతు ఇచ్చే దేశాలు ఎవరైనా ఉన్నాయా అంటే అవును, చైనా మరియు పాకిస్తాన్ వంటి దేశాలు నార్త్ కొరియాకు మద్దతు ఇస్తాయి. ఇవి యుద్ధం సమయంలో నార్త్ కొరియాను మద్దతుగా నిలబెడతాయి. ఇప్పుడు ఈ యుద్ధంలో ఎవరి గెలుపు అనేది తెలుసుకోవాలంటే ఈ రెండు దేశాల సైనిక శక్తులపై ఒక చూపు వేసుకుందాం. భారతదేశం డిఫెన్స్ బడ్జెట్ దాదాపు 45 లక్షల కోట్ల రూపాయలు. అదే నార్త్ కొరియాకు కేవలం 1 లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ మాత్రమే ఉంది. మనకు ఫ్రాన్స్, అమెరికా మరియు ఇజ్రాయెల్ నుండి వచ్చిన సాంకేతికత కలిగిన సుమారు 2000 జెట్ విమానాలు ఉన్నాయి. కానీ నార్త్ కొరియాకు కేవలం 500 నుంచి 700 మాత్రమే ఉన్నాయి. ఫైటర్ ట్యాంకుల విషయంలో కూడా మనకు సుమారు 7000 ట్యాంకులు ఉండగా నార్త్ కొరియాకు కేవలం 3000 మాత్రమే ఉన్నాయి. ఇక సైనికుల విషయంలో భారతదేశం సుమారు 35 లక్షల సైనికులు కలిగి ఉండగా నార్త్ కొరియాకు కేవలం 18 లక్షల సైనికులు మాత్రమే ఉన్నాయి. నార్త్ కొరియాకు ఉన్న ఒక ముఖ్యమైన ఆయుధం ICBM కావచ్చు. ఇది దాదాపు 14,000 కిలోమీటర్ల దూరం వరకు దాడి చేయగలదు. అలాగే నార్త్ కొరియా 80 సబార్మిన్స్ను ఉన్నాయి. కానీ మనకు కేవలం 18 సబార్మిన్స్ ఉన్నాయి. అయినప్పటికీ మనకు ఉన్న 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు కూడా మన నావికా దళానికి బలాన్ని ఇస్తాయి. అయితే ఇలాంటి యుద్ధం జరుగుతుందా అంటే సాధారణంగా భారత్ ఇప్పుడు ఇలాంటి యుద్ధాలను ఆరంభించదు. మన దేశము ఎప్పుడు శాంతిని కోరుకుంటుంది మరియు అనవసరమైన విభేదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంది. ఇలాంటి యుద్ధం జరిగితే ఇది కేవలం భారత్ మరియు నార్త్ కొరియా మధ్య మాత్రమే కాకుండా యూరప్ నుండి ఆసియా వరకు చాలా దేశాలను ప్రభావితం చేస్తుంది. ప్రపంచ యుద్ధం జరిగే అవకాశం కూడా ఉంది. కానీ మిగతా దేశాలు సాయం చేసినా కూడా ఇది ఒక పెద్ద సమస్య కావచ్చు. భారతదేశం యొక్క సైనిక శక్తి గురించి చెప్పాలంటే మనకు ఉన్న అన్ని ఆయుధాలు మరియు సైనిక శక్తులు కేవలం మన దేశానికి మాత్రమే కాకుండా ప్రపంచానికి కూడా ఒక గొప్ప మార్గదర్శకం. మరి మిత్రులారా, ఈ రోజువారీ మా చర్చ ఇక్కడితో ముగుస్తుంది. మీరు ఈ వీడియోని చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలపండి. మీరు అనుకుంటున్నారా భారత్ నార్త్ కొరియా యుద్ధం చేసే విజయం ఎవరిదని మీరు భావిస్తున్నారు? మీ సమాధానాలను కామెంట్స్లో తెలియజేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.